హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. అశ్విని దేవతలు తిరిగే 20 నిమిషాల్లో ఈ చిన్న పని చేస్తే ఏం కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. నిత్యం జీవితంలో అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకు ఉంటారు. నాకు ఇది కావాలి, అది కావాలి అనుకుంటూ ఉంటారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ పోవాలి అనుకుంటూ ఉంటారు. అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి? సమస్యలు పోవాలని ఎప్పుడు అనుకోవాలి? ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి, అలాగే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అనే విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఎవరు? ఏ సమయంలో వీళ్ళు తిరుగుతూ ఉంటారు? అశ్విని దేవతలే తదాస్తు దేవతలు. అశ్విని దేవతలు సూర్యపుత్రులు. వీరు కవలలు. వీరి సోదరి ఉష, ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతూ ఉంటుంది. ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకొని తూర్పు దిక్కు నుంచి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణాలు చెబుతున్నాయి. మరి వీరి ప్రయాణం చేసే రథం పేరు హిరణ్యవత్తం. తదా అంటే ప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు. ఇలా తదాస్తు అనే వారిని తదాస్తు దేవతలు అని అంటారు. సూర్యుని భార్య ఆ గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు. వీరినే తదాస్తు దేవతలని అంటారు. అశ్విని దేవతలు ఎప్పుడూ ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేద మంత్రాలు జపిస్తూ ఉంటారు. యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అశ్విని దేవతల చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞయాగాలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వచ్చి యజ్ఞయాగాదుల సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాలు, వాటికి సంబంధించినటువంటి వస్తువులు, అక్కడ యజ్ఞం చేసే వాళ్ళందరినీ ఆ బెత్తంతో తాకి వెళ్తూ ఉంటారు. దానివల్ల యజ్ఞయాగాలు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఇతరుల నుంచి ఇతరుల మంచి కోరుకునే వారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందట. అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు. మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని, వారు ఎక్కువగా సాయంత్రం చేయండి పెరుగుతూ ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్ర జపాన్ని చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. వీరు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శాస్త్ర చికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన. అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి అనేక చోట్ల తిరుగుతూ ఉంటారు. ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది. ఎవరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. ఎవరు ఏ సమస్య పోవాలని అనుకుంటే ఆ సమస్య అనేది పోతుంది.
ఆ సమయం ఏంటంటే సంధ్యా సమయం, ప్రదోష సమయం. ప్రతిరోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం ఉంటాయి. సూర్యాస్తమయం సమయానికి సరిగ్గా 20 నిమిషాల ముందు కాలానికి సంధ్యాకాలం అంటారు. దీన్నే ప్రదోషకాలం అని కూడా అంటారు. ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకున్నప్పుడు మీకు అక్కడ సూర్య సమయం అని కనిపిస్తుంది. చాలామంది ఆ సమయంలోనే దీపం పెడుతూ ఉంటారు. అదే సమయంలో మీరు మనసులో ఏ కోరిక కోరుకుంటే అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది. వాళ్ళ శక్తితో భూలోకమంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఏదైనా సరే సమస్య ఉంటే నాకు ఈ సమస్య తీరిపోవాలి, ఏదైనా కోరిక ఉంటే నాకు ఆ కోరిక తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా మనసులో సంకల్పించుకొని ఓం అశ్వినియై నమః శివాయ నమః అనే ఈ మంత్రం సంధ్యాకాలంలో జపించుకున్నట్లయితే ఆ అశ్విని దేవతలు వచ్చి మీకు వింటారు. అలాగే మీ సమస్యను కూడా వింటారు. దానివల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ ఖచ్చితంగా సూర్యాస్తమయానికి ముందే ఉండే 20 నిమిషాల కాలాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మంత్రం జపం చేయలేకపోయినా పర్వాలేదు, కేవలం కోరిక మాత్రం చెప్పుకోండి. ముఖ్యంగా ఆ సమయంలో మాత్రం చెడు మాటలు అస్సలు మాట్లాడవద్దు. ఎవరినైనా తిడితే అవి జరిగిపోతాయి. ఆ సమయంలో ధనపరంగా చెడు మాటలు అస్సలు మాట్లాడవద్దు. ఆరోగ్యపరంగా చెడు మాటలు మాట్లాడవద్దు. అలా మాట్లాడితే చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మంచిని మాత్రమే అనుకోండి. మీకు నా సమస్య నుంచి బయటపడడానికి అద్భుతమైన ఈ సమయంలో సమస్యలు పోవాలని, కోరికలు నెరవేరాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా అవి జరుగుతాయి. అలాంటి సమయంలో మన దగ్గర ధనం నుండి కూడా లేదనుకోండి, లేకుండానే పోతుందట. అయితే మంచిగా మాట్లాడుకోవాలి. ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే తదాస్తు దేవతలు తదాస్తు అంటారట. కనుక ఇతరుల గురించి అయినా లేదా మన గురించి అయినా చెడుగా మాట్లాడుకోకూడదు. ఎప్పుడూ కూడా మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. సంధ్యా సమయంలో ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంగా ఉంది అని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం అంత మంచిది కాదు. చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడడం వల్ల తదాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. వైద్య శాస్త్రానికి అధిపతి అయిన ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర, ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం, కుడి పక్కన మృత సంజీవిని, విశాల్యకరణి లాంటి ఔషధ లతలు, ఎడమవైపు అమృత కల్చాన్ని పట్టుకున్న ధన్వంతరి కలిగి ఉంటాయని మన పురాణాలు వర్ణించాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్